మనతో పాటు కేతిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడుతూ. నమస్తే అండి. అసలు ఈ గ్రామస్తులను చూస్తుంటుంటే సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది. ఎర్రగొండపాలెంలో మొట్టమొదటిగా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో 150 ఎడ్లు పాల్గొంటున్నాయి. మీరేం చెప్తారు? డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఈ ఎడ్ల పోటీలు మామూలుగానే ఫేమస్. సో దీన్ని తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఒక పెద్ద ఎత్తున తీసుకొని ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా ఇది చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎడ్లు పార్టిసిపేట్ చేయడం మొదలైంది 4 రోజులుగా. జనాలు కూడా రోజు వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక ఆర్గనైజ్డ్గా కూడా చంద్రశేఖర్ అన్న ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ సంబరాల కార్యక్రమం డెఫినెట్గా రైతాంగానికి అదేవిధంగా ఈ ఎద్దుల పోటీ అనేది ఒక ఆనందదాయకం. సో రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ రైతే రాజులా కనిపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో రైతులకు సంబంధించి సరైన న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? అంటే మనందరికీ తెలిసినదే, చంద్రబాబు నాయుడు ఉంటే అతివృష్టి లాంటి అనావృష్టి మధ్యలో ఏడా ఉండదు. రైతులు బాగుపడే కాలాలు ఎక్కడ కనపడవు అన్నమాట. ఎందుకంటే ఆయన ఉంటే పంట ఎక్కువ వచ్చిందనుకో గిట్టుబాటు ధర కల్పించలేడు, లేదంటే కరువు ఉందనుకో అసలు ఏంది లేని పరిస్థితి. సో ఈ రాష్ట్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కూడా అతివృష్టి అనావృష్టితోనే ఉంటుంది. మొన్న కూడా ఇక్కడ పొగాకు రేటు పడిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. డెఫినెట్గా మనం అందరం అనుకుంటుంటాం రైతే రాజు అనే, అది పేపర్ల వరకే ఉంది. కానీ ఆయన చేయడంలో ప్రభుత్వాలలో కూడా ముందుకు వచ్చి చేసుకుంటారు. ఆ విధంగా చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది మొదలుపెట్టినది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన వచ్చినప్పుడే ఉచిత కరెంటు కావచ్చు, పంటల బీమా కావచ్చు, రుణ మాఫీ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల్లో ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ఎవరు కనపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు, సుమారుగా 19 నెలలు కావస్తోంది. 19 నెలల పాలనకు సంబంధించి ఏం చెప్తారు మీరు? చెప్పుకోవడానికి ఏముందిమ్మా, అంత పచ్చ మీడియా ఒక చిడతలు తప్ప ఏంది కనపడటం లేదు. ఇక్కడ ఓహో అని చెప్పుకోవడము, సెల్ఫ్ గోల్ వేయడము. ఇప్పుడు మొన్న చెప్పాడు కదా, ఈయన పోతా అంటే లండన్లో కూడా కోహినూర్ దాచిపెడతా అంటారని. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఇంకో 4 ఏళ్ళు పోతే జనాలు దాపెట్టుకుంటారు, నువ్వు వస్తా అంటే ఎవడే కానీ కనపడ్డు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో ఆయన గుణపాఠం పెట్టే విధంగా 2029 ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడగలమంటారా? ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్నీ తెలిసి వస్తున్నాయి. గతంలో వచ్చిన దానికంటే కూడా కొత్తగా వచ్చేదాని మీద ఎక్కువ ఆలోచించినారనమాట. ఇప్పుడు తెలిసింది, నాయన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసినాడు, ఇంకెవడు చేయడు. ఆయనకైతేనే పేదవాడు యొక్క ప్రియారిటీ తెలుసు. ఖచ్చితంగా రాబోయే కాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ రాష్ట్రం బాగుపడాలంటే పేపర్ల మీద కాదు, గ్రౌండ్ మీద బాగుపడాలి. అది ఒక జగన్మోహన్ రెడ్డితోనే అవుతుందనేది జలా నమ్ముతున్నాం. ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపడంలో వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడో వెనుకబడ్డారు. ప్రశ్నించడంలో మైకులకు మాత్రమే, లేకపోతే మీడియా ముందు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ప్రజల్లోకి రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా? ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే? మీరు చెప్పాలి ఏం చేయాలని. ఇక్కడ పంటకు నష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, ఒకటి కార్యకర్తకి ఇబ్బంది ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు. ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, కర్షకుడికి కార్మికుడికి సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు. ఎక్కడ లేడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా మొత్తం కూటమిలో ఉన్న 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి తోకమ్మడి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తిరక్కపోతే, జగన్మోహన్ రెడ్డి చేయకపోతే ఈ 18 నెలలు కావస్తున్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నామస్మరణం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? జగన్ అంటే ఎందుకు భయపడుతున్నాడు? బయటకు వచ్చేటప్పుడు సెక్యూరిటీ పెడతాడు, ఉండాలన్న సెక్యూరిటీ ఎక్కడ చూసినా వరకే. రోజు పేపర్లలో ఆయన పేర్లు అయింది, ఒక రోజు రాయమని చెప్పండి, రాయలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆ భయం ఉంది కాబట్టి అవన్నీ చేస్తున్నారు. ఫైనల్ ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులకు సంబంధించి అవన్నీ మాఫీ చేసేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది బాగా చక్కర్లు కొడుతుంది ఏపీలో వార్త. నిజమే అంటారా? ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఇది యాక్చువల్గా ఆయన ముద్దాయి ఉండి అన్ని కేసులలోనూ కూడా ఆయనంటూ వాడు మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పి తీసేయించుకుంటా పోతున్నాడు. మామూలు ఒక కోర్టులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమని ఆలోచిస్తుంది అంటే, ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్సెడ్, ఇతను పొలిటికల్గా చాలా స్ట్రాంగ్, ఇతను బయటికి వస్తే కేసులన్నీ మాఫీ చేస్తారు అనే దాని మీద పీపీ వాదిస్తాడు. అవతలుండి లేదు సార్ మేము ఏమీ చేయము అని చెప్పి వాదిస్తాడు. ఈ కేసులో ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ కేసులన్నీ చేయడం అంటే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేస్తున్నట్టే.
ఖచ్చితంగా కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే. ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ కోర్టుకు పోయినా కానీ ఖచ్చితంగా ఆయన మీద పడుతుంది. ఆయన బెయిల్ రద్దుకు కూడా పిటిషన్ వేయాలని చెప్పేసి కోరుతున్నాను.